అర్పించుట అనేది ఒక ల్యాండ్ మార్క్గా ఉండగలగాలి. మరలా నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. మరలా మనం ఆదివారం కానుకేసాడే, ప్రభువా నేను మరలా ఇంకో రాబోయే వారం, వారం అంతా అయిపోయింది, ఇంకో వారం ఎదుర్కొంటున్నాను నేను. ఇంకో వారం మరలా కష్టపడాలి, మరలా శ్రమించాలి, నా పని నేను చేయాలి నమ్మకంగా. బోలంత బడెన్, చాలా షెడ్యూల్ ఉంది, చాలా వర్క్ పెండింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏం చేయాలి? దేవుని గణపరచాలి, దేవునికి పునఃప్రతిష్ఠ చేసుకోవాలి, దేవుని యొక్క అభయాన్ని పొందుకుని ఆదివారం దినాన మన ఇంటికి మనము వెళ్ళాలి. దేవుణ్ణి గణపరచడం రాకుండా, దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం రాకుండా, దేవుడు ఏం పర్లేదు ఈ వారం అంతా నేను కాపాడతాను వెళ్ళు అనేటువంటి రీఎజ్యూరెన్స్ ఎట్లా ఇస్తాడు దేవుడు? మన దేవుడు ఏంటంటే దీవులను గంప నిండా నెత్తి మీద ఎట్టి పంపించేయాలి. మనం ఇక్కడేంటి, మనం అర్పించేటప్పుడు ఒక గౌరవం ఉండదు, మనం అర్పించేటప్పుడు మనల్ని మనం సమర్పించుకోము, కానీ దీవుల్ని ఇంటికి మోసుకుని వెళ్ళిపోవాలి. ఎలా మోసుకెళ్తావు? వారం అంతా బాగా గడిచిపోవాలి, ఎలా గడిపేస్తావు? అది వారం కావచ్చు, రోజు కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. అర్పణ అనేది నీకు ఎజ్యూరెన్స్ ఇస్తుంది. దేవుడు తిరిగి నీకు అభయాన్ని ఇస్తాడు. ప్రభువా నా అర్పణ సమయము ఈ విధంగా ఉండడానికి, నా నూతన దశలను అర్పణ చేత నేను నింపడానికి నాకు